చూస్తే జూబిలీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నామినేషన్ల జాతర పర్వం కొనసాగుతోంది. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కు అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేశారు. తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. సునీత వెంట కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర బీఆర్ఎస్ నాయకులు వెళ్లారు. ఇవాళ మాగంటి సునీత గోపీనాథ్ గారు ఆమె ఒక వ్యక్తిగా కాదు పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాం. ఈ ఎన్నిక జరుగుతున్నది కూడా వ్యక్తుల మధ్యన కాదు. ఈ ఎన్నిక జరుగుతున్నది 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల పారదర్శక పాలనకు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ, వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీహిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకి న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపు కోసం. ఆ 1,67,00,000 మంది ఆడబిడ్డలు నెలకు 2,500 రూపాయలు ఏదైతే 100 రోజుల్లో ఇస్తామని చెప్పారో 2 ఏళ్లు గడిచినా ఇవ్వకపోతే వారందరూ కూడా అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఈ ఆడబిడ్డ గెలుపుతో తప్పకుండా మాకు నెలకు 2,500 వస్తాయని చెప్పి వారందరూ ఆశిస్తూ ఉన్నారు. వయసు మళ్ళిన పెద్దలు నెలకు 4,000 రూపాయలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డును చూసి మోసపోయిన వారు ఈరోజు ఆశిస్తూ ఉన్నారు. మాకు 4,000 పెన్షన్ రావాలి అంటే మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలి, కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అని చెప్పి వారు కోరుకుంటా ఉన్నారు. అట్లాగే